ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని విందాం. చదువుకున్న వాక్యలేఖన భాగంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం కదండి. అందులో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం అందరము కూడా శ్రద్ధగా విందాం. మర్మాలు కానీ ఇలాంటివి ఏమి చెప్పను, కానీ తెలిసిన వర్తమానమే. మీరు ఆశతో వింటూ ఉండగా దేవుడు మీ జీవితాల్లో తన కార్యాలు జరిగించునుగాక. నువ్వేదైతే ఈ రాత్రి నమ్ముతావో దేవుని వాక్యాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆన్ ది స్పాట్ నీ బ్రతుకులో దేవుడు ఘనమైన కార్యము చేయునుగాక. ఆ యొక్క లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనము చదువుకున్నాం. అందులో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. దేని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడట. అతని పేరు జక్కయ్య. అందరూ చెప్పండి, ఏం పేరండి? ఎటు చెప్పాలి? జక్కయ్య. ఇతడు చాలా ధనవంతుడని బైబిల్ చెబుతుంది. ఎందుకు అంత గొప్ప ధనవంతుడు అయ్యాడంటే, అతడు ఉద్యోగం ట్యాక్స్ కలెక్టర్, పన్నులను వసూలు చేసే ఒక గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి. సో ట్యాక్స్ ఆఫీసర్ కనుక రకరకాల మార్గాల నుండి చాలా డబ్బుని, చాలా ధనాన్ని సంపాదించిన ఒక గొప్ప ధనవంతుడు ఎవరంటే జక్కయ్య. ఈ జక్కయ్య ఉద్యోగం చేస్తున్న సమయంలో యేసు ప్రభువారు ఆ దినాల్లో ఆయన జీవించాడు. దేనిబట్లరా, ఆయన జీవించిన సమయంలో ఆయన అనేక ప్రాంతాల్లో ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతాలు, గొప్ప కార్యాలు, గుడ్డివారు చూపు పొందడం, చెవిటివారు వినడం, చచ్చిన వారు బ్రతకడం, పక్షపాతం కలిగిన వారు స్వస్థపరచడం, దయ్యముల చేత దురాత్మల చేత పిడుగుపడుతున్న వారికి విడుదల కలగడం, ఇలాగ అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆ ప్రాంతాలంతా కూడా ఒకే న్యూస్ ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు రేపు ఈ ప్రాంతానికి వస్తున్నాడు, యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నాడు, యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నాడు, నజరేయుడు యేసు ఇక్కడికి వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళితే మన బాధలన్నీ పోతాయని చెప్పి అనేక మంది వెళ్ళి అనేక రకాలుగా యేసు ప్రభు దగ్గర నుండి మేలులు పొందుకునేవారు. సో మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా, నిన్నెవర్రా బాగు చేశారు, నిన్నెవర్రా స్వస్థపరిచారంటే నజరేయుడు యేసు అని చెప్పి ఊరు ఊరు గ్రామాలు కూడా ప్రకటించేవారు. అలా ప్రకటిస్తున్న తరుణంలో ఈ జక్కయ్య అనే ఈ ధనవంతుడు యేసు ప్రభు కోసం విన్నాడు. విని ఆయన్ని అసలు ఆయన ఎలా ఉంటాడు, ఎవర్రా బాబు, ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరే వచ్చేస్తుంది, ఈయనదే టాపిక్, ఎక్కడ చూసినా ఈయన కోసం చెప్పుకుంటున్నారు, అసలు ఈయన ఎవరో అని చెప్పి చూడాలనుకున్నాడట. ఎప్పటికైనా నేను చూడాలి, అసలు ఈయన ఎవరు, ఈయన సంగతి ఏంటో తెలుసుకోవాలి, అసలు ఈయనేంటి అద్భుతాలు చేయడం, అసలు ఏంటి ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయని చెప్పి ఈ జక్కయ్య యేసు ఎవరో అని చూడాలని కొన్ని దినాల నుండి ఆశపడ్డాడు. చూడడం కోసం, యేసు ప్రభు కోసం తెలుసుకోవాలని, ఆయన ఎవరు చెప్పుతున్నది, ఆయన గురించి చెప్పుతున్నది నిజమేనా అబద్ధమా అని చెప్పి ఒకవేళ తన మనసులో ఒకవేళ సందేహంతో అన్వేషణ చేయాలనుకున్నాడేమో కానీ ఒకానొక రోజున యేసు ప్రభు వారట ఆ ఎరుకో గుండా వెళుతున్నాడట. వాళ్ళ ఊరు గుండా వెళుతూ ఉంటే అప్పుడు జక్కయ్య, అమ్మ బాబోయ్, యేసు ప్రభు వారు ఈ ప్రాంతం గుండా వస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడంటే యేసు ప్రభుని చూడాలని, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని, ఆయన ఎవరో అని అర్థం చేసుకుని ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక మేడు చెట్టు ఎక్కాడట. ఎందుకంటే అతడు పొట్టివాడు గనుక యేసు ప్రభుని చూడలేకపోయాడట. సో ఒక మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలి, వీళ్ళందరూ చెప్పేది నిజమేనా అబద్ధమా అని చెప్పి చూడాలని చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూస్తున్నాడట. యేసు ప్రభు వారికి ఎవరు ఎక్కడున్నా ఆయనకు బాగా తెలుసు. భూమి మీద ఆయనకు మరుగైనదంటూ ఏమీ లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు, నీ మనసులో ఏముందో ఆయనకి బాగా తెలుసు. ఎందుకొరకు వచ్చావో ఆయనకి బాగా తెలుసు. ఈ ప్రాంతంలో మన ప్రజలందరూ ఏ ఏ సమస్యలతో, ఏ ఏ బాధలతో, ఏ ఏ కష్టాలతో ఉన్నారో బిడ్డలారా, ఈ ప్రాంత ప్రజల యొక్క హిస్టరీ అంతా కూడా
ఆయనకు సమస్తము కూడా తెలుసు. వచ్చాడు ఎరుకోలోకి, వచ్చి రాగానే ఇలా చూడగానే ఇంకేంటి చెట్టు మీద ఉన్నారంటే జక్కయ్య. జక్కయ్య ఎడో దిగో, ఈరోజు నీ ఇంటికి నేను రాబోతున్నా. వెంటనే జక్కయ్య ఆ హృదయము పట్టనంత ఆనందంతో నింపబడి గబుక్కున చెట్టు మీద దిగేసి యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆ రోజు జక్కయ్య ఇల్లు పండగగా మారిపోయింది. జక్కయ్య ఏనాడు డబ్బులు సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. డబ్బులు సంపాదించినప్పుడు దొరకని ఆనందం, డబ్బులు సంపాదించినప్పుడు దొరకని సంతోషం, యేసు ప్రభు వారు ఆ రాత్రి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే చెప్పనసఖ్యము కాని సంతోషాన్ని జక్కయ్య అనుభవించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయితే బిడ్డలారా, ఈ రాత్రి మనం ధ్యానించిపోయే అంశం ఏంటంటే ఇదే మాట ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎవరు? నేను ప్రకటిస్తున్న ఈ యేసు ప్రభు వారు ఎవరు? ఈ రోజుల్లో బిడ్డలారా, చాలా మంది, కొంతమందికి తెలియదు యేసు ప్రభు గురించి, కొంతమందికి సగమే తెలుసు, మరి కొంతమందికి అస్సలు తెలియదు, కొంతమందికి బాగా తెలుసు. ఎలా సమాజం ఎలాగైపోయిందంటే, పరిస్థితులు ఎలాగైపోయాయంటే, ప్రజలు ఎలా మారిపోయారంటే, సోషల్ మీడియాలో ఏ మెసేజ్ వచ్చినా ఈజీగా నమ్మేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనా? అది నిజంగా జరుగుతుందా? ఎవడో ఏదో చెబుతాడు, వెంటనే నమ్మేయడమే. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏంటంటే యేసు ఎవరు? జక్కయ్య అది ఎరిగాడు. జక్కయ్య అనుకున్నాడు యేసు ఎవరు, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి. అసలు ఆయన ఎవరు అనుకున్నాడు, తెలుసుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. నీకు యేసు ప్రభు గురించి కానీ బాగా తెలిస్తే నువ్వు ఇంట్లో ఉండలేవు, నీ బ్రతుకంతా దేవునికి అర్పించేస్తావు. ఈ రాత్రి ఈ యేసు ప్రభు ఎవరై ఉంటారు? అసలు ఈయన ఎవరండి? ఆడెవడో కానీ అన్నాడట, కాకరకాయ పేకరకాయ అన్నాడట. అంటే కాకరకాయ ఏమన్నాడంటే పేకరకాయ అన్నాడట. అప్పటి నుండి కాకరకాయ పేరు మారిపోయింది. ఇంక అందరూ ఏమని పిలుస్తారంటే పేకరకాయే. అంటే ఎలాగైపోయిందంటే తెలిసి తెలియని జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. ఈరోజు యేసు ప్రభు కొంతమంది గొప్పోడని చెప్తారు, కొంతమంది ఇంకో రకంగా చెప్తారు, లేకపోతే కొంతమంది ఆయన్ని చాలా అవమానపరిచి మాట్లాడతారు. ఇలాగా రకరకాల మనుషులు ఉన్నారు. అయితే ఈ రాత్రి నేను చెబుతున్నాను, ఈ యేసు ప్రభు ఎవరో బైబిల్ నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు తెలిసిందా నీ బ్రతుకు ధన్యం అవుతుంది. ఈ రాత్రి ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పడానికే యేసు ప్రభు వారు మీ నిమిత్తం రక్షణ సువార్త కూడికలను ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరో ఒక 5 విషయాలు చెప్తాను, దయచేసి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేయించున్నాను. బిడ్డలారా, ఆయన గురించి ఈ రాత్రి నేను నిలబడి ఒక అరగంట సేపు చెప్పినంత మాత్రాన ఆయన గురించి నేను వివరించలేను కదా. ఒక వక్త అన్నాడు, ఈ యొక్క సముద్రాన్ని అంతా ఒక సిరాగా తీసుకొని ఆ ఆకాశాన్ని ఒక పుస్తకంగా రాసుకొని ఎంత రాసినా యేసు ప్రభు గురించి చెప్పలేం మనం. అంత పెద్ద హిస్టరీ మాట. అయితే అందులో నుంచి కొన్ని విషయాలు మనకు బాగా అర్థమవడం కోసం, మన ప్రాంత ప్రజలకు అర్థమవడం కోసం ఆయన ఎవరో ఏంటో ఒక 5 విషయాలు చెప్పి ఈరోజు నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఎందుకంటారా, బైబిల్ ఏం చెప్తుంది? ఈ రోజు ప్రకటిస్తున్న ఈ యేసు ప్రభు వారు ఎవరు అని నువ్వు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం ఒక్కసారి తిరుగుతారా? యెషయా గ్రంథం, ఎవరైనా మైక్ ఉన్నవారు మైక్ ఇవ్వండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మీరు చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఈ యేసు ఎవరో ఏంటో ఒక్కసారి సంగమా తెలుసుకోండి. ఆయన గురించి నీకు తెలిస్తే నీ బ్రతుకు ధన్యమవుతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు తన దాసుని సిద్ధపరిచి మీ మధ్యకు పంపించాడు. ఎవరండి ఆయన? భూమిని కలుగు చేసిన వాడు నేనే, భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరండి ఈయన? ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో అనుకుంటున్నారేమో. ఈయన ఎవరో తెలుసా? క్రియేటర్,
సృష్టికర్త అంటున్నాడు. బైబిలే చెప్తుంది, ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యం చెప్తుంది. భూమిని కలుగు చేసిన వాడు ఆయనే, ఆకాశమును కలుగు చేసిన వాడు ఆయనే, ఈ సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి సంగమ వినండి, ఈరోజు మన మధ్య ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందికి యేసు ప్రభు గురించిన అవగాహన తక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ఏదైనా ఉంటే దాని గురించి నీకు బాగా తెలిసిందనుకోండి, అది నీకు బాగా ఉపయోగపడుతుంది. అది దాని గురించి నీకు బాగా తెలియలేదు అనుకోండి, దానివల్ల నీకు ఏమాత్రము కూడా యూజ్ ఉండదు. ఒక రోజు ఒక వ్యక్తి ట్రిప్కి వెళుతున్నాడు. ట్రిప్కి వెళుతున్నప్పుడు ఒక షిప్ టికెట్ తీసుకున్నాడు. 10,000 రూపాయలు ఎట్టి 10,000 రూపాయలు ఎట్టి షిప్ టికెట్ తీసుకున్నాడు. చక్కగా ఆ యొక్క షిప్లోకి ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క షిప్లోకి వెళ్ళిన తర్వాత తెలిపెళ్ళారా, అక్కడ ఆనందించడానికి, సంతోషించడానికి, తినడానికి, త్రాగడానికి అన్ని వసతులు కూడా షిప్లో ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు కదా, అయ్యో నేను వీటన్నిటిని అనుభవించాలంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అని చెప్పి భయంతో ఆ షిప్లో ఏ సంతోషాన్ని కానీ ఏ ఆనందాన్ని కానీ అనుభవించకుండా ఒక మూల నుండి పోయి అలా సముద్రాన్ని చూసుకుంటూ అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ సంతోషిస్తున్నారు, అందరూ మంచి ఆహారాలు భుజిస్తున్నారు, అందరూ మంచి డ్రింక్స్ త్రాగుతున్నారు, చక్కగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక మూల నుండి పోయి ఏదో ఒక పేదవాడిగా, పిరికివాడిగా అలాగ ఉంటూనే ఉండి తను ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ సంతోషిస్తున్నారు కానీ ఈ వ్యక్తి సంతోషించట్లేదు. కారణం ఏంటంటే తన చేతిలో ఉన్న టికెట్లో సమస్తము ఉన్నదన్న విషయం అతనికి అర్థం కాలేదు. కొన్నప్పుడే ఆ 10,000 రూపాయలు ఇచ్చి టికెట్ కొన్నప్పుడే ప్రతి డ్రింక్ తాగడానికి తను పే చేశాడు, చక్కగా భోజనం చేయడానికి అతను పే చేశాడు, అన్ని గేమ్స్ ఆడడానికి అతను పే చేశాడు. సమస్తము ఈ యొక్క నెల రోజుల ట్రిప్లో అన్ని అనుభవించడానికి 10,000 రూపాయలు ముందుగానే పే చేశాడు. కానీ ఆ టికెట్ గురించిన అవగాహన అతనికి లేకపోవడం వల్ల టూర్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. అందరూ ఎంజాయ్ చేశారు, అందరూ సంతోషించారు. ట్రిప్ అయిపోయిన తర్వాత అడిగారు, ఎలా ఎంజాయ్ చేసామంటే, ఏం చేస్తారా, డబ్బులు లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు చెప్పారు, ఏంట్రా నువ్వు 10,000 రూపాయలు టికెట్ తీసుకున్నావు కదరా, అన్నీ అనుభవించడానికి అందులో అన్నీ ఉన్నాయి కదా అనగానే అప్పుడు బోర్న ఏడ్చాడు. అప్పుడు బాధపడినా ప్రయోజనము లేదు. ఈ రాత్రి నేను చెబుతున్నది, యేసు ప్రభు గురించి కూడా మనకు కూడా కొంచెం అవగాహన ఉంది. పూర్తిగా నీకు తెలియటం లేదు. నీకు ఎందుకు తెలియటం? నువ్వు బైబిల్ చదవవు, కనీసం ఆదివారం సకాలంలో కంటిన్యూగా చర్చ్ కూడా వెళ్ళవు. ఈరోజు మనలో చాలా మందికి దేవుడి గురించిన అవగాహన తక్కువైపోయింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, ఇదిగో సమస్తాన్ని సృజించిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. 2 చేతులు దేవుని కనపరుస్తారా? ఎవరండి? ఆయన క్రియేటర్. ఈ సృష్టిని ఆయన ఎలా తయారు చేయడం తెలుసా? దేవుని బిడ్డలారా, ఎలా తయారు చేయడం తెలుసా అండి? తన నోటి మాట చేత ఈ సృష్టిని ఆయన తయారు చేశాడు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. భూమి నుండి వృక్షములు పుట్టునుగాక అనగానే మొత్తం చెట్లన్నీ పుట్టుకొని వచ్చేసాయి. ఈ జంతువులన్నీ కలుగునుగాక అంటే అవి కలిగే. సూర్యుడు కలుగునుగాక అంటే సూర్యుడు కలిగే. చంద్రుడు కలుగునుగాక అంటే చంద్రుడు కలిగాడు. సమస్తాన్ని దేవుడు నోటి వాక్కు చేతనే సృజించాడండి. అది యేసు ప్రభువు. ఈ రాత్రి ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ జీవితంలో ఆయన కార్యాలు చేయలేడా? ఈ రాత్రి ఈ దేవుడు నీ బ్రతుకులో ఆయన కార్యాలు చేయలేడా? ప్రార్థన ఎలాగని నాకు సమయం ఇవ్వగానే ఏంటంటే వర్షం ఏమైందండి, పడడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుపెట్టుకోను, ప్రభువా వర్షాన్ని పంపిస్తుంది నువ్వే కదా. వర్షాన్ని ఎవరండి పుట్టించింది? దేవుడే కదా. మరి ఒక్క అరగంట గంట ఆపలేవా ప్రభు అని మనసులో అనుకున్నాను. చక్కగా దేవుడు ఆ వర్షపు చినుకులను ఆపగలిగాడు. కారణం ఏంటి తెలుసండి? నీకు కానీ ఆయన గురించి తెలిస్తే నువ్వు చాలా ధైర్యముగా ఉంటావు. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగేవాడు యేసు ప్రభువా. ఈ రాత్రి నీ బ్రతుకులో బాధతో ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరి సహోదరుడా,
ఇదిగో నువ్వు విశ్వసించిన ఈ యేసు ప్రభు వారు ఎవరంటే భూమిని, ఆకాశమును, ఈ సర్వ సృష్టినంతటిని కూడా మాట చేత కలుగజేసిన మహా గొప్ప దేవుడు. ఆ దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ కూడా మృతులను సైతము కూడా జీవింపజేయగలిగే శక్తి ఆయనకుంది. మేము పరిచయకు వచ్చినప్పుడు బిడ్డలారా ఈ అలాగే నమ్మి వచ్చాం. మేము మా వెనకాల ఏదో పట్టుకొని మేము రాలేదు. మా వెనకాల ధనమును, డబ్బును మూటలు కట్టుకొని మేము రాలేదు. ఈ యేసు ప్రభు వారు సమస్తాన్ని సృజించిన దేవుడు గనుక ఆయన తప్పక నా జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పి బిడ్డలారా సేవ చేసే మొదటి దినాల్లో చెప్తున్నాను. మేము పరిచర్య ప్రారంభించే మొదటి దినాల్లో ఆ రైస్ బ్యాగ్ని అలా పట్టుకొని ప్రార్థన చేసిన ప్రభువా, ఈ రైసు అయిపోకూడదు ప్రభువా, ఈ గ్యాస్ అయిపోకూడదు ప్రభువా, ఇది ఎక్కువ కాలం రావాలి ప్రభువా, ఎందుకంటే మా దగ్గర ధనం లేదు, నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే మా బ్రతుకులో మేము ఎలాగైనా బ్రతకగలం, కాబట్టి ఈ బ్యాగు ఎక్కువ కాలం రావాలి, ఈ గ్యాసు అసలు అయిపోకూడదు ప్రభువా అని ప్రార్థన చేసి. ఎందుకంటే ఆయన క్రియేటర్, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు కనుక, ఆయన ఉన్నదాన్ని లేనిదానిగా, లేనిదాన్ని ఉన్నదానిగా, శూన్యములో సమస్తమును ఆయన చేయగలిగిన వాడు కనుక ఆయనకి ఈ పని ఏ పాటిది అని చెప్పి ప్రార్థన చేసి అలాగ స్టార్ట్ చేసేవాళ్ళం. నిజంగా చెప్పినాం ప్రభు సన్నిధిలో 6 నెలలు, సంవత్సరం మేము దానితోనే అలా బతికిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎందుకో తెలుసా, ఆయన శూన్యములో సమస్తాన్ని పుట్టించగలిగే దేవుడు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావేమో, ఇదిగో నీ బ్రతుకులో ఆయన కార్యం చేయడం చాలా ఆయనకి చిన్న పని ఏంటి పిల్లరా. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తాను వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నేను చెబుతున్నాను, ఈ యేసు ప్రభువు ఎవరో తెలుసా, సమస్తాన్ని మాట చేత కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నువ్వు విశ్వాసం ఉంచావా, నిన్ను కూడా దేవుడు ఒక నూతనమైన సృష్టిగా మారుస్తాడు. నీ అవయవాలు పాడైపోయాయా, అవయవాలను దేవుడు క్రొత్తగా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలగగా. నీ ఊపిరితిత్తులు పాడైపోయా, దేవుడు వాటిని నూతనంగా మార్చగలడు. ఏం బిడ్డలారా, నీ ఆరోగ్యం పాడైపోయిందా, మరలా నూతన ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వగలడు. యు కెన్ డు ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. ఎంతగా నువ్వు నమ్ముతావో, ఎంతగా ఆయన పట్ల నువ్వు విశ్వాసం ఉంచుతావో, అంతగా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలకు చెప్పే మాట, నీ బ్రతుకులో ఏ సమస్యనైనా ఆయన ఆశీర్వాదముగా మార్చగలిగే దేవుడు. ఎందుకంటే ఈజ్ అ క్రియేటర్, ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక. రెండోది కనిపెట్టారా, ఆయన ఎవరు అని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. చెప్పండి, యేసు ప్రభువు ఎవరంటే అండి? అందరూ చెప్పండి. దేవుడు ప్రేమాస్వరూపి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీవు విశ్వసించిన నీ దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన దేవుడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన ప్రేమ గురించి వివరించలేము కదా. ఆయన ప్రేమ గురించి ఎంత పాడినా ఆ రుణాన్ని మనం తీర్చలేం. ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసండి. బిడ్డలారా, ఆలోచించండి. ఈ శుభవార్తలు చెప్తున్నాను. పాపుల్ని ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకములో? చెడ్డవారిని ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకములో? చెడిపోయిన వారిని ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకములో? వ్యభిచారుల్ని ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకములో? దొంగలను, హంతకులను, నరహంతకులను ఎవరైనా ప్రేమిస్తారా ఈ లోకములో? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే బైబిల్ చెప్తుంది, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించానని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటండి. ఈరోజు పాపము చేసినందుకు, నేను తప్పు చేసినందుకు, నేను పాపము చేసినందుకు మనము శిక్షను అనుభవించాలి, మనము శ్రమలు పడాలి, మన చేతులకు బ్రేకులు కొట్టబడాలి. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చిలోకి వెళ్ళినా ఒక సిలువ అలా కనబడుతూ ఉంటుంది. ఏంటండి ఆ సిలువ? అదేమి దేవుడని కాదు. ఆ సిలువను చూసినప్పుడు యేసు ప్రభు మాకు గుర్తుకొస్తుంది ఏంటంటే, ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు చనిపోయాడు? ఆయన ఏమైనా ఘోరమైన పాపం చేశాడా? బైబిల్ చెప్తుంది, ఆయనలో పాపం ఉండదని ఎవడైనా రుజువు చేయగలరా? ఏ రవ్వంత కూడా ఆయనలో పాపం లేదు. మరి ఎందుకు ఆయన్ని సిలువ వేసి చంపారంటే, నేను బిడ్డలారా, ఇదంతా కూడా ఎవరి కోసం అంటే లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపముల కోసం ఆయన కలువరి సిలువలో మరణించారు.
నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే నీ చేతులకు దెబ్బ తగిలితే నీకు ఎక్కడ నొప్పి వచ్చేస్తుందో అని చెప్పి ఆయన తన చేయిని చాపాడు. నీ వీపు మీద కొడితే ఎక్కడ నీకు దెబ్బ తగులుతుందా అని చెప్పి తన వీపును అప్పగించుకున్నాడు. నీ కాలుకు రేకులు కొట్టడానికి బదులు కొడితే ఎక్కడ నా కొడుకు నా కుమార్తె బాధపరిస్తారా అని చెప్పి తన కాళ్ళు చేతులను దేవుడు అప్పగించాడు. నువ్వనగా యేసయ్యకి చాలా ఇష్టం అండి. నువ్వంటే చాలా ఇష్టం సహోదరుడా. నువ్వు ఎవరైనా సరే నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ రాత్రి ఒక శుభవార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ భర్త ప్రేమను నువ్వు కోల్పోయావేమో, ఒకవేళ నీ భార్య ప్రేమ నువ్వు కోల్పోయావేమో, ఒకవేళ స్నేహితులు ప్రేమ నువ్వు కోల్పోయావేమో, ఒకవేళ నీ బంధువుల ప్రేమ నువ్వు కోల్పోయావేమో, ఈ రాత్రి ఒక శుభవార్త, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఒకడున్నాడు నిన్ను ప్రేమించేవాడు. అతను ఎవరో తెలుసండి, యేసు ప్రభువారు. ఎంతగా ప్రేమించాడంటే ఇదిగో తన 2 చేతులు చాపి ఇదిగో చూడండి ఇంతగా నిన్ను ప్రేమించాడని చెప్పి మన ప్రేమ కోసం ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి రక్తాన్ని కార్చి మన కొరకు చనిపోయాడండి. యేసు ప్రభువారు ఎవరంటే నిన్ను ప్రేమించే దేవుడు. ఈయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఎవరొచ్చినా కానీ ఆయన హక్కును చేర్చుకుంటాడు తప్ప ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు. నువ్వు ఏడ్చితే చాలు, ముందు ఆయన ఏడ్చేస్తాడు. నువ్వు దుఃఖంతో ఉంటే చాలు, ఫస్ట్ ఆయన దుఃఖంతో ఉండిపోతాడు. నీ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, చక్కగా గ్లోగా ఉండాలి, ఎప్పుడు మహిమతో ఉండాలని కోరుకొని నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంతగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. సహోదరి ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా వ్యర్థమే. గుర్తుపెట్టుకో, ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. ఏ ప్రేమ కూడా ఎప్పటికీ ఉండదు. తల్లిదండ్రుల ప్రేమైనా, పిల్లల ప్రేమైనా, ఎవరి ప్రేమైనా ఏదో ఒక రోజు అది నీకు కనబడకుండా పోతుంది. ఈ రాత్రి ఈ యేసు ప్రభు ఎవరంటే ప్రేమ కలిగిన దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది, వ్యభిచారనండి ఆ ప్రాంతంలో ఒక వ్యభిచారి స్త్రీని ఆమె పాపం చేస్తున్నప్పుడు అందరూ కలిసి రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారట. రాళ్ళతో కొడుతూ ఉంటే ఆ స్త్రీ తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము పరిగెత్తుకుంటూ యేసయ్య పాదాల దగ్గర పడిపోయిందట. యేసయ్య పాదాల దగ్గర పడిపోతే మొత్తం అందరూ కూడా ఇంకా కొట్టడం మానేశారు. అప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఒక మాట చెప్పారండి. ఏంటంటే భూమి మీద ఆయన ఏదో ఇలాగా వ్రాసారు. ఏముందంటే, మీలో ఎవడైనా పాపం చేయనుంటే వాడే ముందు ఈమెను కొట్టండి అన్నాడు. మొత్తం అందరూ కూడా రాళ్ళు అలాగా వదిలేశారు. ఎందుకు? అందరూ కూడా పాపులే. అప్పుడు ఆ వ్యభిచార స్త్రీని యేసయ్య అలా పిలుస్తున్నాడు, అమ్మా అని పిలిచాడు. ఎవరిని పిలిచాడండి? పాపం చేస్తున్న స్త్రీని అమ్మా. ఎవరు పిలుస్తారండి? మన పిల్లలు తప్పు చేస్తే యూజ్ చేసుకోవాలి అని అంటాం. కనీసం తల్లి కూడా ఒకవేళ తప్పు చేస్తే నువ్వు నాకు నిజంగా తల్లివా అని చెప్పి కొట్టేవారు లేరా? తండ్రి తప్పు చేస్తే తండ్రిని తిట్టేవారు లేరా? పిల్లలు తప్పు చేస్తే పిల్లలు తిట్టేవారు లేరా? అన్నయ్య, చెల్లి, తమ్ము, అమ్మ, నాన్న అని పిల్లడానికి నోరు రావట్లే ఈరోజు చాలా మందికి. కానీ యేసయ్య మాత్రం ఆమెను ఏమన్నాడంటే, అమ్మా ఇక నువ్వు పాపం చేయ. ఇదండి యేసయ్య యొక్క ప్రేమ. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా పర్వాలేదు, స్టిల్ ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలేడు. నువ్వు ఒంటరివాడు దుఃఖపడ, నాకు ఎవరూ లేరని బాధపడుతున్నావేమో, నా బ్రతికింత చెప్పి కృంగిపోతున్నావేమో, డు నాట్ వరీ. ఇదిగో నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయన ఇప్పటికీ చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజు వరకు నిన్ను ప్రేమతోనే పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక శుభవార్త, ఈ యేసు ప్రభువు ఎవరంటే ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమను వెల్లడిపరిచాడంటే, పాపులమైన, నీచులమైన, దౌర్భాగ్యులమైన మన కొరకు ఆయన తన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. క్రీస్తు దగ్గరికి నన్ను ఆకర్షించింది ఆ ప్రేమేనండి. నిజంగా చెబుతున్నాను,
క్రీస్తు దగ్గరికి నన్ను ఆకర్షించింది యేసయ్య ప్రేమే. అందుకనే ఒక పాట రాస్తుంటాను, ఒకసారి డిమెంట్ ఒక పాట రాశాను. ఆ పాట నా అనుభవాల గుండా పాస్టర్ గారు నేను కలిసి మా జీవితాల్లో ఆ సేవ చేసే ఆ ఫస్ట్ డేస్లో ఆ పాటను రాశాను. ఏ పాట అంటే యేసయ్య ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కన్నా నిన్నైన నీ ప్రేమ, ప్రేమికుల ప్రేమ కన్నా నీ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కన్నా నిన్నైన నీ ప్రేమ, ప్రేమికుల ప్రేమ కన్నా మధురమైన నీ ప్రేమ, నీ ప్రేమలోనే ఉన్నది ఆనందం, నీ ప్రేమలోనే ఉన్నది త్యాగం, నీ ప్రేమలోనే ఉన్నది ఆనందం, ఆ ప్రేమలోనే ఉన్నది త్యాగం, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ. ఈ పాట రాసినప్పుడు ఒక యవనస్తుడు తన జీవితంలో ప్రేమలో విఫలమైపోయి, ప్రేమలో ఫెయిల్ అయిపోయి, అమ్మాయిని నమ్మి మోసపోయిన సమయంలో తెలియబడ్డారా, ఆ యవనస్తుడు ఎందుకు ఈ బ్రతుకు అనుకున్న సమయంలో ఆ యవనస్తుడిని యేసయ్య ప్రేమ బ్రతికించింది. ఈరోజు అనుకుంటున్నావేమో అందరూ నన్ను ప్రేమిస్తున్నాడు, స్వార్థము ప్రేమ ఇది. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ప్రేమిస్తున్నారు, నువ్వు బాగా ఇస్తున్నావు కాబట్టి ప్రేమిస్తున్నారు. జాగ్రత్త, ఇది ఈ రాత్రి ఒక శుభవార్త. నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా ఒకడున్నాడు నిన్ను ప్రేమించేవాడు. ఎవరంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఆ యేసయ్య తన ప్రాణం కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలని గాక. కాబట్టి నువ్వు ఎప్పుడూ బాధపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ఎవరో వదిలేశారు, నా బ్రతుకు ఎలాగైపోయింది, ఏడవద్దు. ఇదిగో నేను విడువడు, ఎడబాడేది దేవుని వాక్యము సెలవిస్తుంది. చెప్పాను కదండి, ఈ యేసుప్రభువు ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన, మాటతో సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. రెండోది, ఈయన ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించి మనందరి కోసం బలియాగం అయిపోయాడు యేసయ్య. మూడోది, ఈయన ఎవరో తెలుసండి, నేను ముగిస్తాను పిల్లరా. ఈయన ఎవరో తెలుసా అంటాడు కదా, ఐఎమ్ ద వే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు. ఏమన్నాడండి? తన కోసం యేసుప్రభువు ఏం చెప్పారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు పరలోక రాజ్యం చేయలేడు. ఈ రాత్రి ఒక శుభవార్త. ఈ యేసయ్య ఎవరో కాదండి, ఈయన ఎవరో తెలుసండి, నువ్వు పరలోకానికి వెళ్ళే ఒక మార్గం. దేవునికి స్తోత్రం కలనిగా. ఆయన ఎవరంటే ఒక మార్గమై ఉన్నాడు. నువ్వు పరలోక రాజ్యము చేరాలంటే, ఆ స్వర్గము చేరాలంటే, ఆ యుగయుగాలు ఆ పరలోక రాజ్యములో యుగయుగాలు బ్రతకాలంటే, నిన్న పాస్టర్ గారు చెప్పారు కదండి, భూమి మీద ఏంటండి దోమలు లేని దేశం ఉంది, భూమి మీద ఏంటంటే ఇంకేమో ఏ దేశం ఉందండి, సూర్యుడు అస్తమించిన దేశం ఉంది, భూమి మీద జబ్బులు లేని దేశం ఉంది, భూమి మీద జైలు లేని దేశం ఉంది. అలాగే మరో పరలోకములో ఆకలి దప్పుకులు కానీ, బాధలు కానీ, వ్యాధులు కానీ, దుఃఖం కానీ ఏమీ ఉండదు, నిత్యము ఆనందం. ఇదిగో మనిషి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడంటే 70-80 సంవత్సరాలు మాత్రమే. ఎవరైనా సరే ఎంత మంచి డైటింగ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంతగా ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకున్నా ఎంతకాలం బ్రతుకుతాడంటే మహా అయితే 70-80 సంవత్సరాలు మాత్రమే మనిషి బ్రతుకుతాడు. ఇది కాదు మన దేశం, ఇది కాదు మన దేశం. మన దేశం పరలోకం. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఇదిగో అని అంటున్నాడు, ఐఎమ్ ద వే, నా ద్వారా తప్ప ఎవరు నా స్వర్గానికి చేరలేదు.
నువ్వు మంచి పనుల ద్వారా, దాన ధర్మాల ద్వారా ఆ దేవుని రాజ్యం చేరలేవు. కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ పరలోక రాజ్యం చేరుతావని ప్రభు పేరట మనం చేయించున్నాం. అందుకే సహోదరుడా, ఆయన ఎవరో కాదు, పరలోకానికి మార్గం. అందుకే చాలామంది చెప్తారు క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని. సో ఈ మార్గం గుండా ఎవరు ప్రయాణం చేస్తారో తప్పక ఆ నిత్య రాజ్యములో ప్లేస్ని సంపాదించుకుంటారు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని చెప్పానండి? నేను 5 చెప్తాను, అయిపోయింది ప్రసంగం. ఎన్ని చెప్పానండి? 3. ఎన్ని చెప్పాను చెప్పాలా? 4 చెప్పాను. బాబు అక్కడ చెప్పండి, ఎన్ని చెప్పాను? 3 4 అదే అక్కడ 4 అన్నా ఇవి 4 అనేసి ఇలాగే ఉంటుంది. సత్యం ఎప్పుడు తెలియటం లేదు. అంతా మనం సోషల్ మీడియా అలవాటుపడిపోయాం. ఎవడు తందానంటే తానా అనడమే. ఇంతకు ఎన్ని చెప్పామండి? చెప్పాలి గట్టిగా. నాకు వినబట్టలేదు, ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి. ఇంకోసారి స్వరం ఎత్తి 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. మనస్ఫూర్తిగా ఈ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తూ గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఎవరి మీ స్తుతులు ఈ ప్రాంతాన్ని దీవించును గాక. చెప్పండి, ఎన్ని చెప్పావు? ఎన్ని దేవుడు మనతో మాట్లాడాడు? ఎన్ని విషయాలండి? 3 4 3. ఆయన ఎవరండి చెప్పండి? నెంబర్ 1 సృష్టికర్త అయిన దేవుడు. గట్టి చెప్పాలి, మీరు చెప్పాలా? ఆయన ఎవరు చెప్పండి? శూన్యములో సమస్తాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడంటారా? చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్పలు కొట్టండి. నువ్వు నమ్మి దగ్గర చెప్పలు కొట్టండి. ఈ రాత్రి దేవుడిని బ్రతుకు అద్భుతం చేయను గాక. ఆమేన్. 2 చెప్పండి, ఆయన ఎవరండి? జీసస్. హూ ఇస్ జీసస్? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎంతగా ప్రేమించాడు చెప్పండి? తన ప్రాణం కన్నా ఎక్కువగా పాపులమైన నీచులమైన నన్ను దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఆ ప్రేమను బట్టి ఈరోజు వేసే దగ్గరికి వచ్చాను, లేకపోతే నేను రాను వేసే దగ్గరికి. 3 చెప్పండి, ఆయన ఎవరు? ఆయన పరలోకానికి ఆ మార్గం. ఆ అందమైన దేశములో, ఆ అందమైన పరలోకములో నువ్వు అడుగు పెట్టాలంటే ఓన్లీ ఈ మార్గం గుండానే ప్రయాణం చేయాలి. కాబట్టి మిగతా 2 కూడా చెప్పి ముగించేస్తాను. ఆయన ఎవరో తెలుసండి? ఆయన ఎవరో, ఆయనకున్న ఒక గొప్ప యూనిక్ ఏంటంటే, ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ లోకములో అందరూ చచ్చిపోయి సమాధుల్లో ఉన్నారు, అందరూ సమాధుల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. గట్టిగా చెప్పండి, దేవుడు ఏర్పరచాలి. ఆయనకున్న ప్రత్యేకత ఆయన ఎవరంటే సజీవుడు. అందరి సమాధులు చూడండి, అన్ని మూసుకుని ఉన్నాయి, కానీ యేసయ్య సమాధి మాత్రం తెరవబడిన సమాధి, ఓపెన్గా ఉంది. ఆయన సమాధిలో లేడండి. ఆయన మన కోసం మృతి పొంది 3వ దినాన తిరిగి లేచాడు. మీరు ఎక్కడైనా అన్వేషణ చేయండి, ప్రపంచంలో మీ గూగుల్లోకి వెళ్ళి ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేచారు అని టైప్ చేయండి, గూగులే చెబుతుంది. ఓన్లీ 1 and all, దట్ ఈస్ జీసస్. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచింది. అంటే ఆయన చనిపోయేవాడు కాదు, సమాధులు ఉన్నవాడు కాదు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఈరోజు మన మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. పాపాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. ఈ రాత్రి తను నమ్మిన విశ్వాసులకు కూడా జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా నిజంగా ఒక మాట చెబుతున్నాను, మన విశ్వాసం ఎలాంటిదంటే లోకమును జయించిన గొప్ప విశ్వాసం. మనకు ఓటమిలు ఉండవండి, ఎందుకంటే మనము నమ్మిన దేవుడు మరణాన్ని జయించాడు కనుక మనం కూడా ఇప్పటికీ వినాశమే అవుతాం. శ్రమల పైన విజయం ఉంది మనకి, మరి రోగాల పైన విజయం ఉంది, ప్రతి విధమైన దురాత్మ అంధకార చేసిన విజయం ఉంది. ఈ రాత్రి ఈ యేసే ఎవరంటే మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. మీకు తెలియదేమో, ఒకవేళ యేసు ప్రభు కోసం నేను చెబుతున్నాను, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. తనకు తానుగానే మన కోసం మరణం ఉంది, 3వ దినాన మరణం గెలిచి తిరిగి లేచాడు. ఇదిగో ఈ రాత్రి ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 5వది ఫైనల్గా చెప్తున్నాను,
బోల్డ్ ఉన్నాయండి చెప్పడానికి, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక ఫైనల్గా చెప్తున్నాను. ఆయన ఎవరో తెలుసండి? సేవియర్, రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షించే దేవుడు. చెప్పండి అందరూ కూడా చెప్పాలి. ఎవరండి? పాపముల నుండి మనం రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కదండి. ఇందాక జక్కయ్య అని గురించి చెప్పగలండి. ఈ జక్కయ్య బోల్డ్ డబ్బులు సంపాదించి, అక్రమంగా డబ్బులు సంపాదించి, మరి 10 రూపాయలు వసూలు చేయవలసిన దగ్గర 100 రూపాయలు వసూలు చేసి అన్యాయంగా డబ్బులు సంపాదించి ధనవంతుడైపోయాడు. అందరూ ఊర్లో అనుకున్నారు, ఈడెప్పుడు చెప్తాడా, ఈడెప్పుడు చెప్తాడా, ఊర్లో డబ్బంతా తినేసాడు ఈడు ఎంతకాలం బతుకుతాడులే అని చెప్పి అతని కోసం అందరూ చెడ్డగా మాట్లాడుకునేవారు. నిజానికి ఆ జక్కయ్య ఎవరంటే, ఆ ఊరిలో ఎవరైనా ఘోరమైన పాపం ఉన్నారంటే ఆ పాపులు ఈ జక్కయ్య ఒకడు. నిజానికి యేసు ప్రభువారు కానీ ఆ రోజు ఆ గృహంలో అడుగు పెట్టకపోతే జక్కయ్య నరకానికి వెళ్ళిపోను. కానీ దేవుడు అతన్ని రక్షించడానికి ఎరుకోకు వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు కలండి. అతన్ని ఆ పాపము నుండి, పాపం యొక్క శిక్ష నుండి, ఆ పాపం యొక్క శాపము నుండి, పాపం వల్ల వచ్చిన జీతం మరణం, ఆ మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువారే ఎరుకోకు వెళ్ళి జక్కయ్యని ఏం చేశాడంటే ఆ పాపము నుండి, పాపము యొక్క మరణము నుండి, శాపము నుండి విడిపించి అతనికి ఏమి ఇచ్చాడంటే సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు ఇక్కడ ఎందుకు మీటింగ్స్ ఏర్పరచాడంటే, ఇదిగో అనేకులకు రక్షణను ఇవ్వడానికి ఆయన సేవియర్గా ఈ ప్రాంతంలో ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇదిగో నేను 5 మాటలే చెప్పాను. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన గురించి తెలుసుకునే కొలది నీ బ్రతుకు అలా దీవించబడుతూనే, ఆశీర్వదించబడుతూనే ఉంటుంది. అందుకొరకు దేవుడు నీ కోసం మన ప్రాంతంలో, ఇదిగో దేవుడారా, మిరాకిల్ ప్రేయర్ హౌస్ చర్చ్ అనేది దేవుడు తన సేవకుని పంపించి మీ కొరకు ఏర్పాటు చేశాడు. నేను చెప్పింది ఇక్కడ 5 మాటలే. సరిగ్గా చెప్పలేకపోయాను, సరిగ్గా వివరించలేకపోయాను. కానీ మీరు ఇంకా బాగా తెలుసుకొని ఆయనలో ఉన్న శక్తిని పొందుకోవాలనుకుంటే, ఇదిగో మీ ప్రాంతంలో మా ఆత్మీయ కుమారుడు పాస్టర్ పాల్ గారు ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో పిలిచినా తను తన భార్య సిద్ధంగా ఉంటారు ఆయన గురించి చెప్పడానికి. తెలుసుకోండి, తప్పేవి లేదు. తెలుసుకోవడం వల్ల తప్పేట్లేదు. ఆయన గురించి తెలుసుకున్నావా, నీ బ్రతుకు ధన్యమైపోయినట్టు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటే, ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటే, ఆ పరలోకానికి మార్గమైన దేవుడు నీ జీవితంలో మరిన్ని గొప్ప కార్యాలు చేయాలనుకుంటే, లేదా నీకు మరణాన్ని జయించిన దేవుడు నీ శ్రమల పైన నీకు విజయాన్ని ఇవ్వాలనుకుంటే, ఇదిగో ప్రతి పాపము నుండి, శ్రమ నుండి, దెయ్యపు శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, చెడుపు చిల్లంగల నుండి నువ్వు రక్షించబడాలంటే, ఇదిగో నీ కొరకు దేవుడు మిరాకిల్ ప్రేయర్ హౌస్ అనే ఒక చిన్న సంఘాన్ని దేవుడు స్థాపించాడు. వెళ్ళు, నీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నీకోసం కన్నీరు కారుస్తాడు. అమ్మ, నీ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తాడు. నీ సుఖం కోసం, నీ యొక్క నీ యొక్క ఆనందం కోసం ఆ దైవజనుడు ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇదిగా ఆ దైవజనుడిని పంపించింది ఏ మనిషి కాదండి, దేవుడే ఈ ప్రాంతానికి పంపించాడు. నా దగ్గర పెరిగాడు, మంచి నమ్మకంగా ఉన్నాడు, సేవకుడిగా ఆ దేవుని పిలుపుని అందుకున్నాడు. అప్పుడు మా దగ్గర ఉంటానంటే, లేదు నాన్న నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నువ్వు కూడా నీ యొక్క పరిచర్య ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా అనేక మంది రక్షించాలంటే ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి, ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే దేవుడు ఈ ప్రాంతాన్ని చూపించాడు. అనాలోచనగా రాలేదు. లేకపోతే ఈ ప్రాంతం బాగుంటుంది, ఇక్కడ చాలా మంది నన్ను ఎవడో చెప్పలేదు, నేను కానీ ఎవ్వరూ చెప్పలేదు. దేవుడే ఆ దైవజనుడితో మాట్లాడినప్పుడు ఆ దైవజనుడు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాడు.